వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. తెలంగాణ ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్డే సందర్భంగా పలువురు స్నేహితులకి నషా పార్టీ ఏర్పాటు చేసింది. చాలామంది ప్రముఖులు అందులో పాల్గొన్నారు. చేవెళ్ళ త్రిపుర రిసార్ట్స్లో పార్టీ జరగడం, బర్త్డే వేడుకలు జరిగాయి. దానిపై పోలీసులు దాడులు చేశారు. అసలు ఆ పార్టీలో భారీగా విదేశీ మద్యం స్వాధీనమైంది. అలాగే పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తే అందులో ఒక 9 మందికి పాజిటివ్ వచ్చింది. అసలు ఏంది అసలు అది ఆ పార్టీ ఏంటో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇది సింగర్ మంగ్లీ గారి బర్త్డే వేడుకలో ఒక ఫామ్ హౌస్లో ఏదైతే అదే రిసార్ట్స్లో ఈ వేడుకలు చాలామంది ప్రముఖులు దీంట్లో నటిమణులు కానీ లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ చాలామంది దీంట్లో ఈ పార్టీలో పాల్గొన్నారు. చూడండి, ఇందులో ఎవరైతే బిగ్ బాస్ ఫేమ్ దివి కూడా పాల్గొన్నారు ఈ పార్టీలో. ఆమెది కూడా ఒక వీడియో ఉంది. ఆమె బాత్రూంలో దాక్కొని పోలీసు వాళ్ళు పిలుస్తుంటే కూడా వెళ్ళిపోవడం జరిగింది. అది కూడా ఒకసారి చూపిస్తాను. బిగ్ బాస్ ఫేమ్ దివి గారు వెళ్తున్నారు. వచ్చారు చూడండి, పోలీసు వాళ్ళు పిలుస్తుంటే కూడా. పిలుస్తున్నారు వాళ్ళు, హలో మేడం అని. అయినా కానీ నో రెస్పాన్స్, వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ మంగ్లీ గారు ఒక వీడియో చూపిస్తాను. పోలీసుల మీద సీరియస్ అవుతారు. పోలీసుల మీద ఎవరైతే సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీ ఇచ్చారో పోలీసుల మీద మీరు వీడియో ఆఫ్ చేస్తారా ఆఫ్ చేయరా అని చెప్పి దబాయిస్తుంది. అసలు సమాజానికి మీరు అసలు ఏం మెసేజ్లు ఇస్తున్నారు? మీరు పర్మిషన్ లేదు, అసలు అక్కడ పర్మిషన్ లేదు బర్త్డే వేడుకలకి. అక్కడ మీరు చేస్తున్నారు 9 మందికి, అక్కడ గంజాయి తీసుకున్న వాళ్ళు 9 మందికి పాజిటివ్ వచ్చింది డ్రగ్స్. పోలీసు వాళ్ళని బెదిరిస్తున్నారు ఉల్టాగా. ఇదేనా మెసేజ్ ఇచ్చేది పబ్లిక్కి? మీరు నా డ్యూటీ మీరు ఎట్లా ఆపుతారని చెప్పి అతను మాట్లాడుతున్నాడు మంగ్లీ మీద. 9 మందికి పాజిటివ్ వచ్చింది. అక్కడ గంజాయి తీసుకున్నట్టు క్లియర్గా అర్థమైంది డ్రగ్స్. చేవేళ్ల మండలంలోని ఈర్లపల్లి గ్రామ శివార్లో ఉన్న త్రిపుర రిసార్ట్స్లో అర్ధరాత్రి సింగర్ మంగ్లీ బర్త్డే వేడుకలు నిర్వహించారు. మంగ్లీ బర్త్డే వేడుకలో దగ్గర 48 మంది వరకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. 9 మంది గంజాయి పాజిటివ్ వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. అర్ధరాత్రి 2 గంటల తర్వాత ఎస్ఓటి పోలీసులు దాడులు చేపట్టారు. దాడుల్లో దాదాపుగా 48 మందికి గంజాయి పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్ రావడంతో అధికారులు ఎన్డీపీఎస్ యాక్ట్ సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. విదేశీ మద్యం సైతం ఉన్నట్లు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అసలు ఇలాంటి వాళ్ళు నిజంగా మనం అంటాం, అసలు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? అసాంఘిక కార్యకలాపాలకు జరుగుతున్న రిసార్ట్స్పై దాడి చేసిన చేవేళ్ల పోలీసులు చట్టాలు ఎవరైతే ఇప్పుడు సెలబ్రిటీలు బర్త్డే ఫంక్షన్స్, బర్త్డే వేడుకలు చేస్తున్నారో అసలు ఎందుకు చట్టాలు ఏదైతే అక్కడ పాటించకుండా, అక్కడ పర్మిషన్ లేదు, ఎలాంటి పర్మిషన్ లేకుండా, ఎలాంటివి పాటించకుండా ఎలా పడితే అలా వ్యతిరేకంగా వ్యవహరిస్తామంటూ పోలీసులు అసాంఘిక కార్యకలాపాలకి జరుగుతున్న రిసార్ట్స్పై దాడి చేసిన చేవేళ్ల పోలీసులు చట్టాలు పాటించకుండా ఎలా పడితే అలా వ్యతిరేకంగా వ్యవహరిస్తామంటే పోలీసులు ఊరుకోరు. గాడిన పెట్టాల్సిన అవసరం ఉంది. ఎంతటి ప్రముఖులైనా సరే డ్రగ్స్ లాంటి వాటిని వాడే వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఎలాంటి మోమాటం లేకుండా వెనక్కి వెళ్ళమని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తున్నారు.
అలాగే ఇప్పుడు మంగ్లీ చాలా పాటలతోని ఫేమస్ అయ్యారు. అలాగే దీవి బిగ్ బాస్ ఫేమ్, ఆమె కూడా చాలా కష్టపడి వచ్చారు, కరెక్టే. కానీ అక్కడ పార్టీకి పర్మిషన్ లేదు, పార్టీ నిర్వహించారు, 9 మందికి పాజిటివ్ వచ్చింది. మరి బర్త్డే వేడుకలు అన్నప్పుడు ఇవన్నీ చూసుకోరా? అక్కడ చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏంటనేది తెలుసుకోరా? ఇప్పుడు బర్త్డే పార్టీ అనగానే ఎందుకు ప్రతిసారి బర్త్డే పార్టీలు డ్రగ్స్ ఎందుకు వస్తాయి? ఎప్పుడు ఎవరు దాడి చేసిన ఎందుకు ఈ డ్రగ్స్ పాజిటివ్ ఎందుకు వస్తుంది? అంటే బర్త్డే పార్టీ ఇచ్చే వాళ్ళు డ్రగ్స్ని తీసుకొస్తారా, ప్రోత్సహిస్తున్నారా? లేదంటే తెలియకుండానే బయట నుంచి ఎవరన్నా వచ్చి ఇవన్నీ కార్యకలాపాలు చేస్తురా? మళ్ళీ పోలీసుల మీద సీరియస్ అవుతుంది మంగ్లీ. నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? కష్టపడి పైకి వచ్చావు, మెట్టు మెట్టు కష్టపడి జీవితంలో చాలా పైకి వచ్చావు, నీ పాటలతో అద్భుతమైన పాటలు పాడావు, బాగుంది. కానీ ఏ లాభం ఇలాంటి? నువ్వు పోలీసు వాళ్ళని బెదిరిస్తున్నావు, ఈడే ఆఫ్ చేయని మాట్లాడుతున్నావు. నీ పని నువ్వు చేస్తున్నావు, వాళ్ళ పని వాళ్ళు చేయాలి. చట్టానికి ఎవరు చుట్టాలు కాదు, నువ్వైనా సరే ఇంకోళ్ళు ఎవరైనా సరే. మీరు కరెక్ట్ చేస్తే వాళ్ళు ఎందుకు దాడులు చేస్తారు? అసలు పర్మిషన్ లేదు, పర్మిషన్ లేకుండా పార్టీ ఎలా చేస్తారు మీరు? దీవి ఎవరైతే బిగ్ బాస్ ఫేమ్ దీవి ఉందో, నేను ఓ బర్త్డే పార్టీకి, ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళినంత మాత్రాన నా ఫోటో వేస్తారా అని మాట్లాడుతున్నారు. మరి ఎందుకు? పోలీసు వాళ్ళు పిలుస్తారు కదా, బాత్రూంలో ఎందుకు పోయి దాచుకున్నావు? పోలీసు వాళ్ళు పిలుస్తున్నారు, మేడం ఎక్స్క్యూజ్ అని చెప్తుంటే వెళ్ళిపోతున్నావు, కనీసం వెనక మళ్ళీ చూడట్లేవు, కనీసం ఆగి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఎంతవరకు కరెక్టు? మీరు సినిమాల్లో యాక్ట్ చేస్తారు, బయట ప్రజలకి మనం మెసేజ్ అనేది ఎప్పుడు ఒక మంచి మెసేజ్ లాగా ఉండాలి. మనం ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఎలా ఉంటుంది? 9 మందికి పాజిటివ్ మామూలు మాట. కొంచెం సెలబ్రిటీలు అయిపోగానే కథం. మన లెవెల్ పెరిగే కొద్దీ, మనం రేంజ్ పెరిగే కొద్దీ చాలా అణిగిమణిగి ఉండాలి మనం. ఎందుకంటే మనం ఒక సెలబ్రేట్ అయినప్పుడు మళ్ళీ చూసి 10 మంది నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి 10 మంది? ఇవేనా? పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళని వదలకూడదు. ఏదేమైనప్పటికీ మరి కేసు నమోదు చేశారు, దాడులు చేశారు. మరి 9 మందికి పాజిటివ్ వచ్చింది. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ గంజాయి కానీ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటనేది మరి పోలీసు విచారణ తేలాల్సింది. చూద్దాం ఏం జరుగుద్దాం.